Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగటిపల్లి యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌కి చాలా పెద్ద కష్టమైతే వచ్చింది. అది ఏంటనేది చెప్తాను. అంతకంటే ముందుగా దయచేసి ఛానల్‌కి ఒక లైక్ ఏసుకోండి. మీకు నచ్చితేనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొంచెం వాచ్ టైమ్ పెంచండి. అంటే మీరు వీడియో ఎక్కువ చూస్తేనే నా బాధ ఏంటి, తర్వాత ఈ వీడియో కాస్త రీచ్ అనేది వస్తుంది. దానివల్ల నేను ఈ వీడియో చేయడానికైనా ఒక అవకాశం అయితే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఉన్న విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. దేనికని వీడియోస్ చేయలేకపోతున్నానంటే, మన ఛానెల్ మీద స్ట్రైక్ పడింది. ఆ స్ట్రైక్ ఎందుకేశారు అంటే, చాలామంది నాకు ఫోన్‌లు చేస్తుంటారు. నాకు ఫోన్‌లు చేసే వాళ్ళకి ఒకటే చెప్తా. ఓన్లీ 7 డేస్ యాప్స్ వరకైతే మాత్రమే నేను సపోర్ట్ ఇస్తాను. వేరే ఏ ఇతర అప్లికేషన్స్ గురించి నేను మాట్లాడను. నేను సపోర్ట్ ఇవ్వనని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేయడమైతే జరుగుతుంది. కానీ ఇందులో ఒక పర్సన్ ఏం చేశాడు అంటే ఆహ్, అంటే మనం ఏంటి ఇప్పుడు ఎంపాకెట్టు, మనీ వీటి గురించి మాట్లాడకూడదని జెప్పేసి నాకు పెద్దవాళ్ళే చెప్పారు. నేను మాట్లాడడం మానేశాను. ఎందుకంటే ఇప్పుడు లోన్ తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాము? దానికి ఏం సమాధానం చెప్పలేం. నిజంగా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే సో కాల్డ్ 7 డేస్ యాప్స్‌లో ఇబ్బంది పడి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకున్నోళ్ళకి ఏదో అండగా ఉండాలని జెప్పేసి ఈ ప్లాట్‌ఫార్మ్‌ని అయితే నిర్మించాను. సక్సెస్‌ఫుల్‌గా 3 సంవత్సరాలు ఏవో మనమైతే రన్ చేయగలిగాము. రన్ చేశాము అంటే దానికి కారణం కూడా మీరే. బట్ లాస్ట్ వీక్ కాక అంతకుముందు వీక్ ఏంటంటే మన ఛానెల్ మీద స్ట్రైక్ పడింది. ఆ స్ట్రైక్ ఏం చేశాడంటే ఒక 1 వీక్ వరకు మనం ఎటువంటి కంటెంట్ అప్‌లోడ్ చేయకూడదని చెప్పాడు. ఇది స్ట్రైక్స్ పట్టం అనేది మనకు కొత్తగా కాదండి. చాలా సార్లు స్ట్రైక్ పడుతూనే ఉంది. కానీ నా ఛానెల్ నా కంట్రోల్‌లో రావటానికి ఈ దెబ్బైతే నేను చాలా ఇబ్బంది పడాల్సొచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్క ఇటిక రాయిని కూడా మోసుకొచ్చి దీని మీద పేర్చానండి ఛానెల్ మీద. అది ఒకేసారి ఎళ్ళిపోతుందేమో అన్న ఉద్దేశం. నేను డబ్బుల కోసమో, లేకపోతే ఇంకో దేనికోసమో ఈ ఛానెల్ అనేది నేను స్టార్ట్ చేయలేదండి. కేవలం ఏంటంటే, ఈ ఇబ్బందులు పడే వాళ్ళని ఎట్లా అయినా సరే, నాలాగా ఇంకెవరు ఇబ్బంది పడకూడదు. నాకు జీవితంలో ఎదురైన సమస్య ఇంకెవరికీ రాకూడదు. ఈ 7 డేస్ యాప్స్ మీద ఒక పోరాటం చేయాలి అని జెప్పేసి, నాకు తెలిసిన తరహాలో నేను చేసుకుంటూ పోతూనే ఉన్నానండి. ఈ రోజు వరకి కూడా. తర్వాత ఏం జరుగుతుందంటే, సరే ఒక ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ అయింది. ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ అయితే చాలామంది కామెంట్స్‌లో గూడా మాట్లాడుకుంటున్నారు. అన్న మీరు ఏ విధంగా చేశారు? మేము ఏ విధంగా చేయాలని జెప్పేసి అడిగే వాళ్ళ సంఖ్య బావుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకు ఫోను చేయకుండానే వాళ్ళకొక సొల్యూషన్ దొరుకుతుందేమో అని కూడా ఆలోచించానండి. తర్వాత జరిగిందేంటంటే, కింద కామెంట్స్‌లో గూడా ట్రాప్ పర్సన్స్ ఎక్కువైపోయారు. జనాల్ని మోటివేట్ చేసేవాళ్ళు. ఆడవాళ్ళు గనక పొరపాటున కామెంట్ పెడితే, వాళ్ళతో ఇక అనకూడదు. అసభ్యకరమైన పదజాలం వాడకూడదని నేను ఫిక్స్ అయ్యాను. అట్లా పులిహార కలిపే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. యాక్చువల్‌గా మన ఛానెలొచ్చేసరికి మేజర్‌గా ఎవరైతే ఇంటర్మీడియేట్ కుర్రోళ్ళు, డిగ్రీ కుర్రోళ్ళు అంటే ఎక్కువగా చదువుకునే పిల్లగాళ్ళు ఎక్కువ వీటికి బలవుతున్నారు. ఆ తర్వాత కొత్తగా పెళ్ళయి ఒక బాబునో, పాపనో సంకనేసుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళే ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకోసం అని జెప్పేసి మనం ఇంకొంచెం బెటర్‌గా చేద్దామని జెప్పేసి నేను ఆలోచిస్తున్న తరుణంలో ఈ స్ట్రైక్ పడింది. దీనికి నేను వైదొలిగించడానికి నా దగ్గర స్టాఫ్ లేరు. అంత ఆర్థిక స్తోమత మనది కాదు. చేసుకుంటూ పోగొట్టమే తప్ప ఇక వేరే దాని గురించి ఆలోచించేంత ఇది కూడా లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను కెమెరా కొని సంవత్సరం క్రితం కెమెరా కొన్నాను. దానికి సరైన లెన్స్ కొనలేక ఏదో నామకే వాస్తిగా కిట్ లెన్స్‌తోనే వీడియో చేస్తున్నా. ఏదో 50 లెన్స్ ఓ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారు. సరే ఇక మళ్ళా అయన్నీ చెప్పిన కానించి వేరే టాపిక్ అవుద్దిలే గానీ, మన ఛానెల్ మీద రోజు రోజుకి చాలామంది కుట్రదారులు కుట్ర చేస్తున్నారు. అది ఏ విధంగా ప్రూవ్ అవుతుందంటే, ఇంతకుముందు నాకు చాలా బాగొచ్చాయండి వ్యూస్. 20,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 20 ఏంటి 23 పాయింట్ చేంజ్ ఉన్నారు సబ్‌స్క్రైబర్సు. బట్ వ్యూస్‌కొచ్చేసరికి స్టార్టింగే అనమాట. మన వీడియో రిలీజ్ అవ్విన 10, 15 నిమిషాలకే వాళ్ళు చూసి వెంటనే డిస్‌లైకులు కొట్టడం. దాని రీచ్ అనేది అక్కడే పడిపోతుంది. నేను ఏం చేయగలుగుతాను చెప్పండి?
ఒక స్ ఒక పెద్ద మూకుమ్మడిగా పోరాటం చేస్తూ మన ఛానెల్ ఎదుగుదలకుండా చేస్తున్నారు అంటే, ఇంక నేను ఎవరిని సపోర్ట్ అడగాలి? ఆర్థికంగా నాకు స్తోమత లేదు. జనబలంగా చూస్తే రోజు రోజుకి ఎలా ఉందంటే, ఈ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉండిపోయాను. సరే ఈ 7 డేస్ యాప్స్ గురించి పెద్ద ఇబ్బంది కాదు. నేను చేయగలను. చేస్తున్నా, చేసుకుంటూ పోతున్నా. ఒకవేళ ఈ ఛానెల్‌కి ఏమన్నా ఇబ్బందయితే ఇంకా వీటిలో పడేవాళ్ళ సంఖ్య. ఎందుకని అంటున్నానంటే, కొంతకాలం క్రితం ప్లే స్టోరు, యాప్ స్టోర్స్ నుంచి ఈ యాప్స్‌ని రిమూవ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ యాప్స్ ఒస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? వీటి ఎనక ఉంది ఎవరు? ఎవరి సపోర్టు లేకుండానే ఇన్ని వందల, వేల మందిని పెట్టి ఆళ్ళు చేయగలుగుతున్నారా? ఏ విధంగా చేయగలుగుతున్నారయితే? దానికి ఎజెండా ఏంటి? దానికి ప్రూఫ్ ఏంటి? అసలు ఏమీ తెలీదు తెలుసండి. అట్లా ఉంది సిట్యుయేషన్ ఈరోజు చూసుకున్నట్టు. ఎవ్ మీకు ఇన్ని సంవత్సరాలు దాదాపు 2019 నుంచి స్టిల్ నౌ ఈ అప్లికేషన్స్ అనేవి ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో చాలామంది యూజర్ మొబైల్స్‌లో రన్నింగ్‌లో ఉంటున్నాయి అంటే ఏ విధంగా? గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అంటారు. లేకపోతే యాంటీ వైరస్‌లంటారు. ఇంకోటంటారు. వీటిని ఎందుకు ఆపలేకపోతున్నాయి? ఎందుకని ఆపలేకపోతున్నాయి? సరే వాళ్ళని వదిలేసేసేయండి. సరే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఎందుకు ఆపలేకపోతుంది? వాట్ ఈస్ ద బిహైండ్ ది స్టోరీ ఏంటి? అసలెవరికీ తెలీదు. వాస్తవంగా దీని గురించి మాట్లాడితే ఈ థ్రెట్టింగ్ లెవెల్ అనేది ఇప్పుడు 20% ఉంటే దీని గురించి గనుక నేను బయట పెడితే 80%కి రీచ్ అవుతుంది. బడా బావులంట. పెద్ద తలకాయలు లేనిదంటూ లేదు. పెద్ద తలకాయలు దీని వెనకుండే నడిపిస్తున్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు. బడా బాబులు. ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఒక బెట్టింగ్‌గా ప్రమోట్ చేస్తే లక్షల రూపాయలు, లక్షలు కాదు లక్షలేంటి చిల్లర. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు డబ్బులు? వాళ్ళకి ఏ విధంగా వస్తుంది? ఇట్లా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కే కోట్లిచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? ఎంతమంది జీవితాలను నాశనం జేస్తున్నారు? వాళ్ళ బతుకులేంటి? అనేది ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇవన్నీ చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదేమో. మనకి ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఏంటంటే కాంట్రోవర్షియల్ టాపిక్స్. దానికి నాకు పని లేదు. నేను ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేట్ చేయటానికి మాత్రమే ట్రై చేస్తాను. దయచేసి 7 డేస్ యాప్స్‌లో తెలిసి తెలియక వేలు పెట్టేవాళ్ళంటే ఓకే. తెలిసి కూడా కొంతమంది ఫూలిష్ అండ్ పనికిమాలిన వీళ్ళని తిట్టకూడదనే ఒక ఇది పెట్టుకున్నాను గాబట్టి చెప్తున్నాను. కావాలని ఆల్రెడీ బయట పడుంటారు వాళ్ళు. ఇంతకుముందు మన దగ్గరికొచ్చేవాళ్ళు గూడా ఉన్నారు దీంట్లో. కావాలని మళ్ళీ తీసుకొని మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ దాంట్లోనే తిరిగే వాళ్ళు చాలా మందున్నారు. ఒక్కసారి దాని నుంచి బయటపడిన తర్వాత దాని జోలికి వెళ్ళకూడదు అనే ఒక మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి కూడా చెప్పేదేంటంటే దయచేసి అర్థం చేసుకోండి. మీరేం చేస్తున్నారో మీకు మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. దయచేసి ఇప్పుడు నా యొక్క కంక్లూజన్ ఏంటయ్యా అంటే ఛానెల్‌కి చాలా ఇబ్బందులున్నాయి. ఎంత ఇబ్బందులంటే స్ట్రైక్స్ రిమూవ్ చేయడానికి నా దగ్గర స్టాఫ్ లేదు. దానికి ఇది కౌంటర్ అటాక్ ఎయాలి. దాన్నేదో చేయాలంటే నేను వేరే వాళ్ళు కనుక్కుంటే హైదరాబాద్‌లో ఎవరో ఉన్నారు. వాళ్ళకింత, అంత అని జెప్పేసి ఏదో అంటున్నారు. అంత సినిమా గూడా మన దగ్గర లేదు. అంత సినిమా మన దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళటం అంత ఆర్థిక స్తోమత మనకు లేదు. మనం ఆళ్ళ దగ్గరికి వెళ్ళలేం. ఇక నా దగ్గరుంది ఏదయ్యా అంటే నాకు సబ్‌స్క్రైబర్స్. మీరు కాస్త టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇస్తాను. అలాగే ఐ మీన్ ట్విట్టర్ నుంచి ఎక్స్ కన్వర్ట్ అయిన దాని లింక్ కింద ఇస్తాను. వాటిలో ఫాలో చేస్తే నేనేదైనా ఫర్దర్‌గా యాక్షన్ తీసుకోవడానికి వాటిలో ట్వీట్లు పెట్టినప్పుడు రీట్వీట్ కొడితే మన ఛానెల్ మీద ఉన్న కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్‌లనేవి పోతాయి. కొంచెం ఆర్థికంగా ఎవరైనా హెల్ప్ చేస్తాను అంటే నేను ఏదో రకంగా ఏదో ఒకటి చేసుకోవడానికి కూడా సిద్ధం. కాకపోతే అడ్డుకట్టడం కూడా చాలా తప్పని నాకు అనిపిస్తుంది. ఇక అది వేరే విషయం. ఇప్పుడు ఇవన్నీ చేయలేము కూడా వాస్తవంగా చెప్పాలంటే. నేను ఎందుకని అంటున్నానంటే వాస్తవంగా నేను ఇదే టాపిక్ మీద కొన్ని ఛానెల్స్‌తో కొలాబ్ అయ్యి మాట్లాడదామండి. ఇదిలా జరుగుతుంది. 10 మందికి తెలియాలి దీని గురించి అని చెప్పేసి కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తుంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ పెద్ద పెద్ద యూట్యూబర్‌లని కలిసాను.
మిలియన్స్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్లతో ఫోన్‌లో మాట్లాడాను. పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చాను. ఎవరు కూడా దీని మీద ఆసక్తి చూపిచ్చరు. ఎందుకు చూపిచ్చరో తెలుసా? ఈ కంటెంట్‌ని బేస్ చేసుకుంటే వాళ్ళకి వ్యూస్ రావు. వ్యూస్ రాకపోతే వాళ్ళకి మనీ రాదు. మనీ రాకపోతే ఆటోమేటిక్‌గా ఏమవుతుందండి? వాళ్ళ ఛానెల్ ఏంటంటే వ్యూస్ రాకపోతే సరే ఈ ఒక్క వీడియోకి అనుకుంటా మిగతా వీడియోస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకని వీడియోస్ రావు? అందుకే యాక్చువల్‌గా దాన్నేం చేస్తుందంటే యూట్యూబ్ అల్గారిథము సరే నెక్స్ట్ టైమ్ వీడియో చూద్దాం. ఒకవేళ అది గాని వాచ్ టైమ్ వస్తే అప్పుడు పుష్ చేద్దాం. లేకపోతే లేదని చెప్పేసి మిగిలిన వీడియోస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఈ కంటెంట్ ఎవరు చూడరు. ఎందుకు చూడరు అంటే ఇదొక అడల్ట్ కంటెంట్ లాగా అయిపోయింది. 7 డేస్ యాప్స్‌లో లోన్ తీసుకొని ఫోటోస్ మార్ఫింగ్ వాటి చేసేదే వద్దు. అటువంటి పని కాబట్టి వాడు చేసే ఆ పని గాబట్టి, ఇది ఎక్కడ బయట చెప్పినా, ఒకవేళ దీంట్లో లోన్ తీసుకున్నాం అని జెప్పేసి ఎవరికైనా చెప్దామన్నా గాని, ఎవరు వినే పొజిషన్‌లో కూడా లేరు. దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. దాని ద్వారా ఎంతో కొంత రెమ్యునరేషన్ కూడా జనరేట్ అవుతది. అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, కాస్త ఆహ్, హెల్ప్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మేజర్ అండి. 7 డేస్ యాప్స్‌లో లోన్ తీసుకున్న వాళ్ళేదో ఇబ్బంది పడిపోయి బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. దానికంత అవసరం కూడా లేదు. ఒక్కటి తెగించిన వాడికి తెడ్డేలింగం. అట్ ద సేమ్ టైమ్ కామెంట్స్‌లో అందరూ జెన్యూన్‌గా ఉంటారండి. కింద కామెంట్ బాక్స్ ఎవరు జెన్యూనా, ఎవరు నాన్ జెన్యూనా చూసి ఒకటికి 10 సార్లు ఆలోచించి మీ మొబైల్ నంబర్ వాళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. మీరు మొబైల్ నంబర్ షేర్ చేసినా, లేపోతే ఇంకొక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినా, ఏదన్నా ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ, ఇంకే పరమైన ఇబ్బందులు కలిగినైతే నాకు గాని, నా ఛానెల్‌కి కానీ ఎటువంటి సంబంధం లేదు. ముందుగానే హెచ్చరిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది జరిగింది. దాన్ని మనం లీడ్ తీసుకున్నాము. లీడ్ తీసుకొని దాన్ని సాల్వ్ చేశాం కాబట్టి చెప్తున్నాను. ఇది పొద్దాక రిపీట్ అయితే బాగోదు. కాస్త అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. దయచేసి మంచి సబ్‌స్క్రైబర్ కౌంట్ చాలా చక్కగా పెరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్! భారత్ మాతాకి జై! జై హింద్!